బ్యాక్ టు డిఎన్ఏ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్ పై రెచ్చిపోయారు. భారత్ పై భారీ సుంకాల బాంబు పేల్చారు. భారత్ పై అదనంగా 25% టారిఫ్స్ విధించారు. భారత్ పై మొత్తం 50% టారిఫ్లు విధించారు ట్రంప్. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారత్ కు రష్యా గట్టిగా మద్దతు పలికింది. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీలుగా వాణిజ్య, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే హక్కు సార్వభౌమ దేశాలకుంటుందని స్పష్టం చేసింది. మరోవైపు ట్రంప్ కు కౌంటర్ ఇస్తోంది భారత్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ రష్యాలో పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఈ నెలాఖరులో రష్యాలో పర్యటించనున్నారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. భరత్, అన్నంత పని చేశారు ట్రంప్. అంటే ఒక విధంగా పిచ్చి పట్టినలాగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు అమెరికాకు ప్రధాన శత్రువు ఒక విధంగా ఈ టారిఫ్స్ కానీ, అమెరికాలో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది చైనా కదా. చైనా మీదేమో టారిఫ్స్ విషయంలో బ్రేక్ వేశారు. మన మీదేమో ఆరోపణ, మనం రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం, రష్యా నుంచి మనం ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం అన్నది ఆయన ప్రధాన ఆరోపణ. దానివల్ల రష్యాకు డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చు పెడుతుంది కదా. మరి రష్యా నుంచి మనకంటే ఎక్కువ ఆయిల్ చైనా ఉంటుంది కదా. వాళ్ళ మీదేమో టారిఫ్ను పాస్లో పెట్టేశారు, ఆపేశారు. మననేమో కొనొద్దంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ని అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునేవి భారత్, చైనా. ఇక్కడ మన జనాభా ఎక్కువ, మన దగ్గర ప్రొడక్షన్ తక్కువ. అంటే మన దగ్గర ముడి చమురు నిల్వలు లేవు. కొన్ని బ్లాక్స్ మాత్రమే. మన కృష్ణా గోదావరి బేసిన్ ఏదైతుందో కాకినాడ తీరంలో, అక్కడ పాషర్లపూడి అవన్నీ జరిగాయి కదా. కొన్ని ముంబైలో, బాంబే హైలో కొన్ని చోట్ల మాత్రమే చమురు నిల్వలు ఉన్నాయి. అదే గల్ఫ్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత ప్రపంచంలో అత్యధికంగా చమురు తయారవుతుంది రష్యాలో. రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇటువంటి కంట్రీస్లో. దీనిలో ఇరాన్ దగ్గర మనం చమురు కొనుగోలు చేయకూడదని అమెరికానే శాంక్షన్స్ విధించింది. ఎందుకు? ఇరాన్ దగ్గర చమురు కొనుగోలు చేస్తే ఇరాన్కు డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే వాళ్ళు అణుబాంబును తయారు చేస్తారు. ఇరాన్ను పక్కన పెట్టినప్పుడు అప్పుడు రష్యా దగ్గర కొనుగోలు చేసుకోండి అని చెప్పింది అమెరికానే. ఆ మాట ప్రకారమే రష్యాలో మనం కొనుగోలు చేస్తున్నాం. మనం రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల ప్రపంచానికి జరుగుతున్న లాభం ఏంటంటే, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగట్లా. ఇప్పుడు రష్యా ఈజ్ హైయెస్ట్ ఒపెక్ కంట్రీస్, అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ కాకుండా ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురు తయారు చేసే దేశం రష్యా. రష్యా దగ్గర ఎవరు కొనలేదనుకోండి, కొనకపోతే ఏమవుతాయి? అన్ని ఒపెక్ కంట్రీస్ అంటే సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్ దగ్గరే కొనాల్సి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి కదా. సో క్రూడ్ ఆయిల్ రేట్ ఇప్పుడు 60, ఇంత రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు ఒక దశలో $120 అయింది. కానీ ఇప్పుడు 65 నుంచి $70 బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే, మనం రష్యాలో కొనుగోలు చేయడం వల్ల ధరలు స్టెబిలైజ్డ్గా ఉన్నాయి. ఎందుకంటే మనం వాడుతున్నంత, లేకపోతే చైనా వాడుతున్నంత మిగతా దేశాలకు వాడే అవకాశం ఉండదు. యూరోపియన్ యూనియన్ అంతా కలిసి బహుశా అంత ఉంటుందేమో. ఎందుకంటే మన జనాభా ఎక్కువ, మన అవసరాలు ఎక్కువ, మన వాహనాలు ఎక్కువ, మనకు ఇంధన అవసరాలు ఎక్కువ. బట్ మన ఎనర్జీ సెక్యూరిటీలో మనం 15% మాత్రమే మన ముడి చమురు నిల్వలు మన దేశంలో తయారు చేసుకోగలుగుతాం. మిగతా 80% ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇక్కడ ఇప్పుడు ట్రంప్ ఏం చేశారు? ఆల్రెడీ 20% టారిఫ్ విధించారు. దేనికి? ఆ టారిఫ్స్ విషయంలో ట్రేడ్ అగ్రిమెంట్ కుదరనందుకు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ దిగుమతి చేస్తున్నందుకు భారతదేశం మీద మరొక 25% అదనంగా టారిఫ్ విధిస్తున్నాను. అంటే భారతదేశం నుంచి ఏ వస్తువు అమెరికా పంపించినా దాని మీద అదనంగా 50% సుంకం ఉంటుంది. సో దట్ మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నిటికి కూడా ఈ టారిఫ్ వర్తిస్తుంది. అయితే ఒక ట్రంప్ ఈ ఆర్డర్ ఇస్తూనే ఏం చేశారు? దాన్ని 21 రోజుల సమయం ఇచ్చారు. అంటే ఏంటంటే ఇవాళ ఆగస్ట్ 6 కదా, ఆగస్ట్ 27 వరకు టైం ఇచ్చారు. అంటే ఏంది? మీరు రండి, నాతో చర్చలు జరుపుకోండి, దీన్ని టారిఫ్ను తగ్గించుకోండి. అంటే అన్ని బెదిరింపులు అన్నట్టు. ఇప్పుడు కాదు ఆయన బెదిరింపులు చేస్తుంది. మీకు మార్చ్, ఏప్రిల్ నుంచే బెదిరింపులు చేస్తున్నారు. ఏప్రిల్లో 3 నెలలు పాస్ పెట్టి జూలై 10th లోపు చేయండి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి
టారిఫ్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ 1 ఇవాళ ఉత్తర్వులు జారీ చేసి ఇంకొక 20 రోజులు టైం ఇచ్చారు. ఇంకో 20 రోజులు టైం ఇస్తే అంటే ఎంత, ఆగస్టు 27వ తారీఖు వరకు ఇప్పుడు ఆయన సమయం ఇచ్చారు. సో మనతో పాటు ఈ విషయం మీద మాట్లాడేందుకు రేవంత్ చెలమల ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రేవంత్ గారు, హలో సార్. సో ట్రంప్ అన్నంత పని చేశారు. దీనివల్ల ఓవరాల్ గా భారతదేశం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? సో ట్రంప్ కు సంబంధించి ఇటువంటి న్యూస్ ఒకటి రావచ్చు అని చెప్పి ఆల్రెడీ యాంటిసిపేట్ మార్కెట్ చేస్తూనే ఉంది. సో పర్టికులర్ గా ట్రంప్ మన ఇండియా మీద దాడి చేస్తున్నారా అని అంటే, అది ఇండియా కంటే కూడా ఎక్కువగా రష్యా తోటి ఎవరైతే రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువగా దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ ప్రభావం అయితే కొంతవరకు ఒక షార్ట్ టర్మ్ వరకు మాత్రమే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో ఈ ప్రభావం మన భారతదేశం మీద కంటే కూడా అటు అమెరికన్ ప్రజల మీద పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో గతంలో మనకి చైనా తోటి సరైన రిలేషన్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఇటువంటి పరిస్థితుల వల్ల మనం చైనా లాంటి కంట్రీస్ తోటి కూడా రిలేషన్స్ పెంచుకోవడానికి ఈవెన్ మన భారతదేశ ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ రీసెంట్ గా యూకే తోటి కూడా మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. సో ఏవైతే ఎక్స్పోర్ట్స్ మనం ఇప్పుడు అమెరికాకి చేస్తున్నామో అది కేవలం అమెరికా తోటే కాకుండా ఇంకా వేరే కంట్రీస్ తోటి కూడా మనం డైవర్సిఫై అవ్వాలి అన్న ఒక ఉద్దేశం క్లియర్ గా మన భారతదేశంలో కనపడుతోంది. ఇటువంటి ఒక కంట్రీ మీద ఎక్కువ కాలం డిపెండ్ అయి ఉంటే ఇది ఎప్పుడైనా థ్రెట్ గా ఉంటుందని ఒక భయం భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. సో ఒక టెంపరీ పెయిన్ అనేది మన మార్కెట్ మీద ఉండొచ్చు అని ఒక యాంటిసిపేషన్ తోటే లాంగ్ టర్మ్ లో మాత్రం మన భారతదేశం మీద పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండదు. ఇది కేవలం ఒక 0.2% మాత్రమే మన జీడిపి మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది కూడా ఈ డొమెస్టిక్ కన్సంప్షన్ ఇట్లా అన్నిటి మీద బూస్ట్ చేసుకొని మేము దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాము అని ఒక ఒపీనియన్ క్లియర్ గా మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ ఉద్దేశంతో పెద్ద ఎత్తున లొంగే ప్రయత్నం కూడా మన భారతదేశం చేయట్లేదు. ఈవెన్ అక్కడ యుఎస్ లో కూడా చాలా మంది పెద్దలు కొన్ని మాటలు చెప్తున్నారు. మిత్రదేశంగా ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ఇండియా తోటి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొనడం తప్ప వాళ్ళకి ఎక్కడ బిజినెస్ డీల్ ఫేర్ గా వర్కౌట్ అవుతుందో అక్కడ కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. కేవలం వాళ్ళు ఏదో ఒక ట్రేడ్ వాళ్ళతో చేసుకుంటున్నారు అన్న ఒక ఉద్దేశంతో ఇండియాను అట్లా ప్రెషరైజ్ చేయడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం కూడా క్లియర్ గా కనపడుతోంది. ఆ మాటలు మాట్లాడుతూ ట్రంప్ కూడా ఇండియా ఇస్ డెడ్ ఎకానమీ అని మాట్లాడిన వెంటనే ఈవెన్ గతంలో ఎప్పుడు కూడా మన ఇండియన్ అఫీషియల్స్ రెస్పాండ్ అవ్వలేదు, కానీ అటు ఆర్బీఐ గవర్నర్ అయి ఉండొచ్చు, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అవ్వచ్చు, స్ట్రాంగ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. ఇండియా అనేది ఒక డెడ్ ఎకానమీ. ఇప్పుడు 50% టారిఫ్ అంటే నాకు తెలిసి ప్రపంచ దేశాలలో అన్నిటికంటే ఎక్కువ టారిఫ్ మన మీదే అనుకుంటా. మనకంటే ఎక్కువ మన మీదనే చాలా భారీ ఎత్తున. వియత్నాం, బంగ్లాదేశ్ వీటన్నిటికంటే కూడా ఎక్కువనే. అవును, చైనా కంటే కూడా ఎక్కువ. చైనా కంటే కూడా మంది ఇప్పుడు ఎక్కువగానే రుద్దారు మన భారతదేశం మీద. సో కేవలం మన ఇక్కడ అంశాన్ని గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మన ఇండియా ఫస్ట్ నెట్ ఎక్స్పోర్టర్ కాదు. మన ఇండియా అనేది సెల్ఫ్ కన్సంప్షన్ కంట్రీ. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎకానమీ ఫోకస్ పెడుతోంది వాళ్ళ సెల్ఫ్ ఎకానమీని బూస్ట్ చేయాలి, సెల్ఫ్ కన్సంప్షన్ ని బూస్ట్ చేయాలని. ఈవెన్ ఇప్పుడు ఆ ట్రంప్ అక్కడ వాళ్ళ దేశాల్లో ట్యాక్సులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. చైనా కూడా వాళ్ళ కన్సంప్షన్ బూస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మన ఇండియాలో అడ్వాంటేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఒక పెద్ద ఎత్తున పెయిన్ లాగా మారే అవకాశం లేదు. రెండు, ఇంకోవైపు ఫార్మాసిటికల్ కేమో మేము రానున్న 1-1.5 సంవత్సరాల్లో 200% చేస్తాం, 250% కూడా చేస్తామని అంటున్నారు. కానీ నిజంగానే భారతదేశం నుంచి తీసుకున్నటువంటి ఫార్మాసిటికల్ మీద అంతటి టారిఫ్ ని గనక విధించినట్లయితే అంత ఎక్స్పెన్సివ్ గా ఉండేటువంటి హెల్త్ కేర్ సెగ్మెంట్ యుఎస్ లో ఎట్లా రన్ అవుతుంది? అది వాళ్ళ ప్రజల మీద భారంగా మారుతుంది. ఇది కేవలం రష్యా మీద ఉన్నటువంటి ఒక గ్రజ్జును తీసుకునే ప్రయత్నమే. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ సెక్టార్ ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ అవుతాయి? ఇప్పుడు 25% అడిషనల్ టారిఫ్స్ 21 రోజులు పాస్ పెట్టారు. ఆగస్ట్ 27వ తేదీన అమల్లోకి వస్తుందని చెప్పి, ప్లస్ షిప్మెంట్ అఫీషియల్లీ బ్రాట్ ఇన్ కన్జంప్షన్ కు సెప్టెంబర్ 17th వరకు పెట్టారు. అవును. సో ఇప్పుడు ఏ సెక్టార్స్ మీద ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది? మన ఎక్కువ ఎక్స్పోర్ట్స్ నాకు తెలిసి ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఫార్మా, టెక్స్టైల్, తర్వాత డైమండ్స్, అంతే కదా? అవునండి.
సో ఐటీ సెగ్మెంట్ కి సంబంధించి ఇంపాక్ట్ ఆల్రెడీ తగులుతుంది. ఐటీ సెగ్మెంట్ కి సంబంధించి ఇంపాక్ట్ పెద్ద ఎత్తున ఉంటుందనంటే ఆల్రెడీ వాళ్ళ ఎకానమీ వీక్ గా ఉంది కాబట్టి మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా ఆల్రెడీ ఇంపాక్ట్ అయ్యి ఉన్నాయి. సో ప్రత్యేకంగా సపరేట్ గా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అవ్వాల్సినంత అవసరం ఏం లేదు. కాకపోతే మనకి ఫార్మాసిటికల్ వైపుగా మాత్రం కొంత ఇంపాక్ట్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ లో 50% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ యుఎస్ కి చేస్తున్నాం. సో దాని మీద కొంతవరకు ఇంపాక్ట్ భారీ ఎత్తున పడుతోంది. అదే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ లో వెయిటేజ్ క్యారీ చేయట్లేదు కాబట్టి స్టాక్ మార్కెట్ మీద టెక్స్టైల్ ఇంపాక్ట్ ఉండదు. కానీ ఫార్మాసిటికల్ యొక్క ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ లో కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా ఫార్మా ఇప్పుడు ఇమ్మీడియట్ గా 50% ఫార్మా కూడా అప్లికబుల్ చేస్తున్నారు, ఫార్మాని ఎక్స్క్లూడ్ చేస్తున్నారా? ఫార్మాకి సంబంధించి మాత్రం కొంతవరకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ ఆఫ్టర్నూనే స్టేట్మెంట్ వచ్చింది ఒకటి. ఫార్మాసిటికల్ ని మేము క్రిటికల్ గా చూస్తున్నాము, ఫార్మాసిటికల్ మీద 250 దాకా తీసుకెళ్తామన్న కామెంట్లు కూడా వచ్చాయి ఇవాళ ఆఫ్టర్నూన్ కే. సో బేసిక్ గా ఇప్పుడు అన్ని రకాలుగా ఫార్మా మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవడం ట్రంప్ ఆ ధైర్యం చేయడం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫార్మాని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం ఇప్పుడు ట్రంప్ సైడ్ నుంచి కనపడుతోంది. దీని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా ఫార్మాసిటికల్ మీద ఉంటుంది. ఈ రోజు కనిపించింది, నిన్న కనిపించింది. ఆ ఇంపాక్ట్ మరి కొన్ని రోజులు కూడా ఇంపాక్ట్ కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. దానికి గల కారణం 50% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ మన యూఎస్ మీద ఎక్కువగా డిపెండెంట్ అయి ఉండటం. కాకపోతే ఇప్పుడు యూకే ఇటువంటి కంట్రీస్ తో జరుగుతున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ వేరే కంట్రీస్ కి డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కొంత సమయం పడుతుంది. ఈ ట్రీట్మెంట్ అంతా జరగడానికి కొంత సమయం మాత్రమే పడుతుంది. బట్ ట్రంప్ ఏదైతే ఈ చర్యలు తీసుకుంటున్నారో అది డెఫినెట్ గా మన వరల్డ్ ఎకానమీలో కొత్త గేట్స్ ను ఓపెన్ చేయడానికి ఆయనే ఒక ఫ్రీ కీ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇక మీదట అమెరికాని మనం నమ్మకూడదు, ఏ క్షణమైనా మన దేశం మీద కూడా దాడి చేస్తున్న ఒక భయాన్ని ప్రపంచం మొత్తానికి చూపిస్తున్నారు. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అదర్ కంట్రీస్ తో కూడా జరిగే అవకాశాలు రానున్న రోజుల్లో ఉన్నాయి. అండ్ చైనా తోటి మన సంబంధాలు బలపడటానికి ఆయన ఒక తాళాన్ని ఓపెన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఓకే ఓకే సో మనతో పాటు రేవంత్ గారు మీరు లైన్ లోనే ఉండండి. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త, విదేశాంగ నిపుణులు, అన్ని రక్షణ నిపుణులు అన్ని కూడా. పుల్లారావు గారు, నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ ఇప్పుడు సంబంధం ఉన్నాయి. విదేశీ వ్యవహారాల సంబంధం ఉంది, రక్షణ వ్యవహారాలతో సంబంధం ఉంది, ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉంది. ఈ ఇష్యూ ట్రంప్ టారిఫ్స్ అన్నది. ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ కంటే ముందు మోడీ చైనాకు వెళ్తున్నారని పర్యటించబోతున్నారు ఆగస్టు ఎండింగ్ లో అని వార్త వచ్చింది. సో ఏమైనా రిలేషన్ ఉందా? దీని కో రిలేషన్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఆయన ఎప్పుడో పెట్టుకున్న ప్రోగ్రామ్ చైనాతో మిగతా దేశాలతో అక్కడ మీటింగ్ ఉన్నది. ఇప్పుడు అరేంజ్ అయిన మీటింగ్, కొత్తగా ఏం లేదు. షాంఘై కోఆపరేషన్ లిమిటెడ్ అదే. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చైనాతో మనకి చైనా పరిస్థితి మనతో స్నేహంగా ఉండాలా, విరోధంగా ఉండాలా, వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు భారతదేశం మీద కన్నేసుకుని ఉంచుతారు. కానీ మనకి చైనాతో సంబంధం ఇటు అటు ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ట్యాక్సెస్ 50% వేసింది. ఇది రష్యాకి అవమానం. రష్యా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి మా దగ్గర నుంచి కొన్న వాళ్ళ మీద మీరు ఇలా చేస్తారా, మీ దమ్ ఏంటి అని హడావిడి చేశారు. దీని పరిణామాలు రష్యా కూడా చూపెడతారు. తప్పదు. ఇవన్నీ ఇలాంటి పరీక్షలు భారతదేశానికి ఎన్నో వచ్చినాయి. తట్టుకుంటాం. ఇది ఏదో దీంతో అయిపోయిందేం లేదు. ఇది ఆటోమేటిక్ గా ఇది పెద్ద మునిగిపోయిందేం లేదు. మన దేశం పెద్ద మార్కెట్, ఇవన్నీ అబ్జార్బ్ చేసుకోవచ్చు. ఇంతకు మన కో గెస్ట్ చెప్పినట్టుగా అడ్జస్ట్మెంట్స్ వస్తాయి. ట్రంప్ కూడా ఫార్మాస్యూటికల్స్ మీద పూర్తిగా వేసినట్టుగా నాకు కనపడలేదు. కొంచెం ఎగ్జామ్షన్ ఉన్నది. 6 నెలల టైమో 1 ఇయర్ టైమో మనకు వస్తుంది. దాంతో అడ్జస్ట్ అవుతాం. అంటే ఇప్పుడు మన వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ ఈవెన్ చైనా కూడా మనకంటే ఇప్పుడు 50% టారిఫ్స్ అంటే మనకంటే తక్కువ. మనకి వాళ్ళకి కాంపిటీషన్ కాదు కదా ఈ వస్తువులకి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ 50% టారిఫ్స్ వేసిన తర్వాత మన వస్తువులు ఏవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయలేం. ఈ టెక్స్టైల్ మనము బంగ్లాదేశ్ పోటీ పడాలి. కరెక్ట్ కాదు. మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫార్మాస్యూటికల్స్ మనకి తప్పకుండా సఫిషియెంట్ స్కోప్ ఉన్నది. అంత వాళ్ళ 50% ఫార్మాస్యూటికల్స్ కి ప్రైస్ కి అప్లై అవుతుంది. ఆటో పార్ట్స్ కి నేను వినలేదు, మరి నన్ను కరెక్ట్ చేయండి. 50 ఎగ్జామ్షన్ ఉన్నది ఫార్మాస్యూటికల్స్ కి, ఆటో పార్ట్స్ కి, ఆటోమొబైల్స్ కి ఉన్నది. ఇదంతా ట్రంప్ హడావుడు ఏంటంటే భారతదేశం ప్రధానమంత్రి ఫోన్ చేసి అయ్యా మేము వచ్చి కలుస్తాం అల్లే. మిగతా ప్రధానమంత్రులు, బ్రిటిష్ ప్రధానమంత్రి, యూరోపియన్ యూనియన్, జపాన్, కొరియా, ఇండోనేషియా, వియత్నాం అందరూ పరిగెత్తారు. సో అదే పరిస్థితి.
అది మనం అర్థం చేసుకోవాలి. ఇది భారతదేశం ఏంటో అతను అర్థం చేసుకుంటున్నాడు ఫస్ట్ టైం. ఎక్కువ మంది వెజిటేరియన్స్ ఉంటారు కదా, అది తినరు కదా, ఇది కదా అన్న మనిషికి అర్థం అవుతుంది. అది తప్పలేదు. ఇది మనం తట్టుకోగలం, చేసుకోగలం. ఎన్నోసార్లు మనం బాధపడ్డాం. ఇది అలా చూడక్కర్లేదు. తర్వాత ఏంటంటే మన ప్రోడక్ట్ ని స్ట్రాంగ్ చేయాలి. అంటే మనం ఏదో వాళ్ళు సబ్సిడీ ఇస్తారు, ట్యాక్స్ తక్కువగా ఉంటే అమ్ముకుందాం అని కాదు. చైనా మీద 50% లాస్ట్ ఇయర్ వేసిన ఎక్స్పోర్ట్స్ ఎందుకు పెరిగినాయి? వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. తప్పట్లేదు అది పదాలు, ఇంకెవరూ తయారు చేయలేదు. ఫార్మస్యూటికల్స్ ఉదాహరణ చెప్తున్నా. మన కంపెనీలకి అమెరికన్ డిస్ట్రిబ్యూటర్స్ కి అమెరికా నుంచి కొనే వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉన్నది, నమ్ముతారు. అదొకటి. లేకపోతే అప్పుడే చైనా నుంచి ఎందుకు కొనుక్కోవట్లేదు? చైనాయే కదా మనకు కెమికల్ సప్లై చేస్తుంది. చైనా నుంచి ఆ కెమికల్ వచ్చాక ఇక్కడ తయారు చేస్తున్నాం కదా. సో ఆ రిలేషన్షిప్స్ అలా పోవు, వెంటనే పోవు. రిలయబిలిటీ ఉన్నది. ఇది ఆయిల్ కాదు, స్టాండర్డైజ్ వస్తువు కాదు. ఎక్కడైనా ఆయిల్ స్టాండర్డైజ్ చేసి కొనుక్కోవటం, అమ్ముకోవటం కాదు. కాబట్టి ఇంకోటి కూడా జరుగుతుందని నేను ఆశిస్తున్నా, ఎదురు చూస్తున్నా. రాబోయే రోజుల్లో రష్యా ఆయిల్ ప్రైస్ ఇంకా తగ్గిస్తుంది భారతదేశాన్ని, ఇంకా తగ్గిస్తుంది. ఆఫ్సెట్ చేయటానికి తగ్గిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 50% టారిఫ్స్ వేశారు. మనం తలొగ్గాల, అమెరికాతో చర్చలకు రెడీ అనాలా? మనకి రష్యాతో ముడి చమురు కొనుగోలు తగ్గించాలా? ఏమి అది భారతదేశం ఏమంటున్నారంటే ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా జయశంకర్, మీరు కొనుక్కుంటున్నారు, మీరు ఆపండి, మేము ఆపుతామని. తప్పదు భారతదేశాలు. పొరపాటునైనా మనం తగ్గేమంటే ఇంక ఈ దేశం చాలా ఇబ్బందులు పడిపోతారు. పొరపాటునైనా తగ్గకూడదు. పొరపాటు మనం కూడా అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా? మన కంపెనీస్ ఆటోమేటిక్ గా ఇది ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతే మన డిపెండెన్సీ తగ్గిపోతుంది. కొత్త మార్కెట్లకు వెళ్తాం. తర్వాత మన వస్తువు లేకపోతే వాళ్ళకి జరగదంటే ఆటో పార్ట్స్ అనుకోండి, ఫార్మసీ కొనుక్కుంటారు హయ్యర్ ప్రైసెస్ తో. నిన్న ఏమైంది అమెరికాలో, అమెజాన్ అనే కంపెనీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తువులు ఇంటికి డెలివర్ చేసే టైంలో చిన్న ప్రింట్ లో పెట్టారు ప్రైస్ ఇప్పుడు $1. కానీ పెరగటం దేనికంటే ఇంత టారిఫ్ గురించి పెరిగిన. సో ఇప్పుడు పెద్ద ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎక్స్పెరిమెంట్ అమెరికాలో జరుగుతుంది. అమెరికాలో ఏం జరుగుతుందంటే ఇలా టారిఫ్ చేస్తే అక్కడ ధరలు పెరగాలి. అక్కడ ధరలు పెరగలేదు ఇప్పుడు వరకు. పెరుగుతాయా? అదొక ఇంపాక్ట్. ఇప్పుడు కూడా 21 రోజుల పాజ్ ఇచ్చాడు. అంటే 21 రోజులు టైం ఇచ్చాడు ఈ 50% టారిఫ్. ఎంత అతను అర్థం చేసుకోపోయేది డొనాల్డ్ ట్రంప్. బాగా క్లోజ్ గా ఫాలో చేస్తున్నాను నేను ఆయన్ని. అర్థం చేసుకునేది ఏంటంటే భారతదేశం మెతక్క దేశం అనుకోవద్దు. చైనా అయితే వెంటనే నువ్వెవరా మాకు చెప్తానికి నీ ఇష్టం వచ్చిన చేసుకో అన్నాడు. నువ్వెవరు మమ్మల్ని కొనడానికి వద్దంట. మనం మరి రెసిప్రోకల్ టారిఫ్స్ వేయాలా అమెరికా మీద? ఇప్పుడు ఆలోచించాలి. వేయకూడదు అంటున్నా నేను, వేయకూడదు. ఎందుకంటే మనకి అగ్రిమెంట్ తో మనం ఇంకా మాట్లాడుతున్నాం. వాళ్ళు కామర్స్ మినిస్టర్ తో, ఫైనాన్స్ మినిస్టర్ తో మాట్లాడుతున్నాం. మనం ఇంకా చెయ్యం, మీరు చేసుకోండి, మనకి అగ్రిమెంట్ అవుతుందో లేదో చూద్దామని చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోవాలి. ఇది తప్పించుకోవాలి. మాట అనొద్దు, నిశ్శబ్దంగా ఉండు, ట్రంప్ తో ఎంగేజ్ అవ్వద్దు. నువ్వు చెప్పు, నేను అనుకుంటున్నా మనం రెసిప్రోకల్ వేయకూడదు. మేము రెడీగా ఉన్నాం, మాట్లాడుతున్నాం కదా, డీల్ అయితే అవుతుంది కదా, చూద్దాం. మనం మాట్లాడుతున్నాం డీల్కి. మాకు వ్యవసాయ ప్రాజెక్ట్స్ కి, డైరీ ప్రాజెక్ట్స్ ఒప్పుకోం చెప్తున్నాం. వాళ్ళే లొంగిపోతారు. ఎందుకంటే మీకు చిన్న విషయం భరత్ గారు, మీకు ఒక వాటర్ ట్యాంక్ ఉన్నాయి, 10 కన్నాలు ఉన్నాయి, 9 కన్నాలు మీరు పూర్తి చేశారు. ఒక కన్నం తెలుసుంటే ఇంక ఉపయోగం లేదు కదా ట్యాంకు, చెప్పండి. సో ఈ టారిఫ్స్ అనే దాంట్లో అన్ని దేశాలతో అగ్రిమెంట్ రావాలి, లేకపోతే పనిచేయదు. భారతదేశం చిన్న దేశం కాదు కదా, అందువల్ల మనతో అగ్రిమెంట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ ఫోన్స్ భారతదేశంలో చేయొద్దు, 25% ట్యాక్స్ వేస్తున్నా అన్నాడు. కరెక్ట్, వేసుకో. కానీ దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంటి? యాపిల్ టోటల్ ప్రపంచ మార్కెట్ లో భారతదేశంలో యాపిల్ ప్రోడక్ట్స్ 6% భారతదేశం, 7% కొంటున్నాం. ఇప్పుడు ప్రొడక్షన్ ఎంత చేస్తున్నారు యాపిల్ కంపెనీ? 1% చేస్తున్నారు. ఓకే. సో అది ఎలా? అది మనం చేసే మనం కొనే 6% కట్ చేస్తే చాలు. అవును, చాలు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకి కొంతమంది బెదిరిపోతున్నట్టుగా నటిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీ నటిస్తుంది.
ఆ నట్టని ఎంతవరకు వెళ్తాం చూడాలి. ఇది మనం నేనంతా ఏదో మిగిలిపోయాం వాయిపోయిందని లెక్క పెడతలేదు. మనకి టైం ఉన్నది, డొనాల్డ్ ట్రంప్కి టైం లేదు. రష్యా ఛాలెంజ్ ఇచ్చింది డొనాల్డ్ ట్రంప్. డిఫెన్స్ అగ్రిమెంట్స్ చింపేస్తుంది అమెరికాతో, న్యూక్లియర్ అగ్రిమెంట్స్ చింపేస్తుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పీస్ఫుల్గా ఉన్నాయి. అమెరికాలో వాళ్ళ సెనెట్లో, కాంగ్రెస్లో, మీ మీడియాలో అందరూ ఆలోచిస్తున్నారు ఇదే మొత్తానికి యుద్ధం తీసుకొస్తాడా అని. నిజంగా రష్యన్ ఫారెన్ మినిస్టర్ ఏమన్నాడు దాన్ని, నువ్వు చేసే పని యుక్రెయిన్ రష్యా యుద్ధం కాదు, ఇప్పుడు రష్యా అమెరికా యుద్ధం అయిపోతుంది అన్నాడు. చాలా ఇది సీరియస్గా వెళ్తుంది. ఇది గ్యాంబ్లింగ్ కొంతవరకు పనిచేస్తుంది, నెగోసియేషన్స్ కొంతవరకు పనిచేస్తుంది. ఆ మాటలు చాలా ఎవరో ఎక్స్ ప్రెసిడెంట్ రష్యా ట్రంప్తో ఎట్కారంగా తిడుతున్నాడు, ఇతను తిడుతున్నాడు, అతను తిడుతున్నాడు, మెడ్వెడెవ్. దానికి న్యూక్లియర్ సబ్మరీన్స్ పంపించేస్తావా రష్యా మీదకి, పంపించామని చెప్తావా, ఇది ఆట అనుకుంటున్నావా అన్నారు. ఇది మనం ఒక కన్నా ఎలా చేయాలంటే రష్యా ఏం చేస్తుందో చూడాలి. రష్యా అమెరికా మాట విన్నో యుక్రెయిన్ ని అన్నదంటే ఇంక అమెరికా ఫెయిల్, లేకపోతే అడిగింది రష్యాకి ఇస్తే ఆప్ చేస్తా ఉంటారు. చూడాలి, మీరు ఒక కన్ను రష్యా మీద వేయాలి, ఒక కన్ను చైనా మీద వేయాలి. భారతదేశం ఒంటరిగా లేదు. ఒక్క నిమిషం రేవంత్ గారు, రేవంత్ గారు సార్ చెప్పండి సార్. సో ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసిందా, ఇంకా ఇంకా పడే అవకాశం ఉంది? ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో ఒక దశలో నిఫ్టీ 21,700కు వచ్చి మళ్ళీ అది 3 months పాస్ తోటి 25,200కు పెరిగి ఇప్పుడు 24,500 దగ్గర ఉంది నిఫ్టీ. అవునండి. సో ఇంకా పడిపోతుందంటారా? ఇప్పుడు ఇండియన్ మార్కెట్ చూసే విధానం ఒక పద్ధతిని అయితే డిసైడ్ చేసుకుంది. ఇది ఎంతసేపటికి అదుగోపులి అన్న కండిషన్ కు ఆల్రెడీ వచ్చేసింది. ఒకవేళ నిజంగానే ట్రంప్ టారిఫ్ కనుక బెదిరిపోయి ఉంటే ఇండియన్ మార్కెట్ అగైన్ ఈ పాటికి పడిపోయి ఉండాలి. ఇప్పుడు నడుస్తున్నటువంటి లైవ్ మార్కెట్ ఉన్నటువంటి గిఫ్ట్ నిఫ్టీ కూడా ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఒక చిన్నపాటి నీట్ రియాక్షన్ కిందకు వచ్చి మళ్ళీ పైకి రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్ దీన్ని ఎక్కువగా పట్టించుకోదు. ఫస్ట్ టైం ఒక న్యూస్ వచ్చింది అని అంటే అది సర్ప్రైజ్ న్యూస్ కాబట్టి దానికి రియాక్ట్ అవుతుంది, కానీ పదే పదే అదే న్యూస్ కనుక రిపీట్ అవుతూ ఉంటే దానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వదు. రెండు, అందరికీ ఈ గ్యాప్ లో ఎనాలిసిస్ అనేది అర్థమైంది. మనం నిజంగా అమెరికా మీద ఎంతవరకు డిపెండ్ అయి ఉన్నాము, మనం అసలు ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ చేసేది చాలా తక్కువ అయినప్పుడు అది అమెరికాకి చేసేది టోటల్ మన ఎకానమీలో 2%, జీడీపీలో 0.2%, 0.2 పాయింట్స్ అనుకున్నప్పుడు మనం పెద్ద ఎత్తున భారతదేశం భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. రానున్న రోజుల్లో మన భారతదేశం క్లియర్ గా చెప్తోంది, మేము వేరే కంట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్ని చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. మేము అటువంటి ప్రిపరేషన్స్ లో ఉన్నప్పుడు మేము మనకు భయపడాల్సిన అవసరం లేదు. రెండు, ట్రంప్ ఏదైతే కామెంట్స్ చేశారో డెడ్ ఎకానమీ అని చెప్పిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ గారు లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి వరల్డ్ గ్రోత్ కి ఇండియా వెన్ కంపేర్ టు అమెరికా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తోంది. అటువంటి ఇండియాని డెడ్ ఎకానమీ అన్నంత మాత్రాన్ని ఇండియాకి ఎటువంటి నష్టం జరగదు. అండ్ ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సింది, అమెరికా ఇప్పుడు భయపడుతుంది కాబట్టే మళ్ళీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా చైనా మీద కంటిన్యూస్ గా టారిఫ్లు పెంచుకుంటూ 130% వరకు కూడా వెళ్లి మళ్ళీ ఆయనే కాంప్రమైజ్ అయ్యి దాన్ని 48 వరకు కూడా తీసుకొని వచ్చారు. వాళ్లే అమెరికానే ఇప్పుడు చాలా దేశాల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు సెటప్ చేస్తే మేము ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తామని అంటున్నారు. నిజంగా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు సెటప్ చేసి లోవర్ ప్రైస్ లో మ్యానుఫ్యాక్చర్ చేయడం సాధ్యమా? అది నిజంగా సాధ్యం అయ్యి ఉంటుంటే యాపిల్ ఫోన్ అనేది ఇండియాలో, చైనాలో ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేస్తుంది? వాళ్ళు ఎందుకు అమెరికాలో సెటప్ చేయట్లేదు? ఎందుకు చాలా కాస్ట్లీ కార్స్ యూకేనో, ఇండియానో, చైనాలోనో సెటప్ చేస్తున్నాయి? వాళ్ళు ఎందుకు అమెరికాలో చేయలేకపోతున్నారు? వీటన్నిటికి గల కారణం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేబర్ ఫోర్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఆ ఎక్స్పెన్సివ్ లేబర్ ఫోర్స్ తోటి ఫ్యాక్టరీలు సెటప్ చేస్తే ఆ ప్రోడక్ట్ ని అమ్మటం చాలా కష్టం. అట్లానే మొన్నటి వరకు కొన్నటువంటి చైనా మీద అమెరికా డిపెండ్ అయింది. ఈ రోజు చైనా తోటి గనక ఎక్కువగా వాదనలోకి దిగినట్లయితే, చైనా ఇలానే గనక టారిఫ్లు పెంచుకుంటూ పోయినట్లయితే ఎక్కువగా బాధపడేది అమెరికా అనే విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ అయ్యారు. రేపు మన భారతదేశం విషయంలోకి వచ్చినా కానీ అదే జరుగుతోంది. ఈవెన్ ఆయన యాపిల్ తక్కువ బిజినెస్ కదా. ఇప్పుడు చైనా అమెరికాకు చాలా, నాకు తెలిసి ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనం ట్రంప్ అంటున్నారు చాలా లిటిల్ బిజినెస్ అని చెప్తున్నారు. అవును, మనం పెద్దగా బిజినెస్ మిగతా కంట్రీస్ తో పోలిస్తే తక్కువే కదా. మన దేశంతో పోలిస్తే మనకి చైనా చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు +1 చైనా +1 అనే ఒక నినాదం ఏదైతే ఉందో ఆ +1 అనే ఒక ఆప్షన్ అది కేవలం భారతదేశానికే ఉంది.
భారతదేశానికి ఒక పవర్ ఉంది, అదే పాపులేషన్, ఒక చీప్ లేబర్ ఫోర్స్. సో ఎక్కడైతే ఆ పవర్ ఉంటుందో సహజంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఏ వ్యాపారస్తుడైనా లాభం కోసం చేస్తాడు కాబట్టి తక్కువ ప్రైస్ లో మ్యానుఫాక్చరింగ్ ఎక్కడ చేయాలనుకుంటున్నాడు అక్కడికే వస్తాడు. మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్ అనేది తక్కువగా ఉండుండొచ్చు కాక, మీరే అన్నారు ఈ మాటలో, మనం చేసేది చాలా లిటిల్ బిజినెస్. నిజమే, అంత లిటిల్ బిజినెస్ మనం వాళ్ళతో చేస్తున్నప్పుడు ఆ టారిఫ్ మనీ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది? నిజంగా భారతదేశాన్ని పూర్తిగా అవాయిడ్ చేసి ఫార్మాసిటికల్ తో ఎంత దూరం వరకు వాళ్ళు వెళ్ళగలుగుతారు? ప్రపంచ వ్యాప్తంగా మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియా అనేది ఫార్మాసిటికల్ వన్ ఆఫ్ ద లీడర్ గా ఎదుగుతోంది. అటువంటి ఒక లీడర్ ని, అది ఫార్మాసిటికల్ ఒక ఎమర్జెన్సీ సర్వీస్ లాంటి దాని మీద అధికంగా టారిఫ్లు వేసుకుంటే ఎంత దూరం వెళ్ళగలుగుతారు? అఫ్ కోర్స్ ప్రస్తుతానికి వేసి ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో కూడా వేస్తామని చెప్తున్నారు. ఒక ఫార్మాసిటికల్ అని తీసి పక్కకు పెడితే మనకి ఏదైతే టెక్స్టైల్ ఉందో నిజంగా మన ఇండియన్ మార్కెట్ రేవంత్ గారు సారి ఒక బ్రేకింగ్ న్యూస్ అంటోంది. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ క్లారిఫికేషన్ ఇచ్చింది ట్రంప్ టారిఫ్స్ మీద కొద్దిసేపటి క్రితం. నేను చదివి వినిపిస్తాను మన వ్యూవర్స్ కోసం. స్టేట్మెంట్ బై అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ స్టేట్మెంట్. ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ ఇన్ రీసెంట్ డేస్ టార్గెటెడ్ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతుల్ని విషయంలో అమెరికా పదే పదే మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్ క్లియర్ అవర్ పొజిషన్ ఆన్ దీస్ ఇష్యూస్, ఇంక్లూడింగ్ ద ఫ్యాక్ట్ దట్ అవర్ ఇంపోర్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ మార్కెట్ ఫ్యాక్టర్స్ అండ్ డన్ విత్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ది ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ 1.4 బిలియన్ పీపుల్ ఆఫ్ ఇండియా. అంటే 140 కోట్ల మంది భారతదేశ పౌరులకు సంబంధించిన ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఈ ఏదైతే ముడి చమురు కొనుగోలు చేస్తున్నామో 140 కోట్ల మంది భారతీయుల అవసరాలకి ఎనర్జీ సెక్యూరిటీ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మేము ఆయిల్ ఇంపోర్ట్స్ చేస్తున్నాము. అది మార్కెట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి చేస్తున్నాం. రెండోది, it is therefore extremely unfortunate that the US should choose to impose additional tariffs on India for actions that several other countries are also taking in their own national interest. అంటే ఒక భారతదేశమే కాదు, మిగతా చాలా దేశాలు కూడా వాళ్ళ ఎనర్జీ సెక్యూరిటీ గురించి ఈ విధంగా చేస్తున్నప్పటికీ, ఈ విధంగా అంటే రష్యా దగ్గర ముడి చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ కేవలం భారతదేశాన్ని మాత్రమే సెలెక్టివ్గా యుఎస్ టార్గెట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. వీ రీట్రేట్ దట్ దీస్ యాక్షన్స్ ఆర్ అన్ఫేర్, అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్. అంటే మేము ఇది ట్రంప్ ఏదైతే చర్యలు తీసుకున్నారో అది అన్ఫేర్, అన్జస్టిఫైడ్, అన్రీజనబుల్. ఇండియా విల్ టేక్ ఆల్ యాక్షన్స్ నెసెసరీ టు ప్రొటెక్ట్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్. సో భారతదేశం తన జాతీయ మన నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, మన జాతీయ అవసరాల దృష్ట్యా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది. పుల్లారావు గారు, సో ఇమీడియట్ రియాక్షన్ ఇది ట్రంప్ కామెంట్స్ మీద భారతదేశ రియాక్షన్ ఏంటంటే, మరొకసారి నేను 2 ముక్కల్లో చెప్తాను. యా, ఒకటి, మేము 140 కోట్ల మంది భారతీయుల ఎనర్జీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ మాకు. రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ మేము ఒక్క దేశమే చేసుకోవట్లేదు, చాలా దేశాలు చేసుకుంటున్నాయి, కానీ కేవలం ఇండియా మీద మాత్రమే టారిఫ్ విధించారు. ఇది అన్జస్టిఫైడ్, అన్రీజనబుల్, అన్ఫేర్. భారతదేశ ప్రయోజనాలకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకుంటామన్నారు. చాలా బాగా చెప్పారు, చాలా మంచి స్టేట్మెంట్. పెట్టలేదు, చైనా అయితే నువ్వు పోతే పో అంటారు. చైనా, బ్రెజిల్ ఇష్టం వచ్చింది చేసుకో అన్నారు. మనమే అనలేదు, చాలా మర్యాదగా చేశారు. ఇది ఏమిటంటే రియాక్షన్ భారతదేశం నుంచి లేకపోవటం ట్రంప్ కి చాలా ఇబ్బంది వచ్చేసి, ఆయనకి రియాక్షన్ లేదు కదా భారతదేశం నుంచి. ప్రధానమంత్రి గారు ఏదో అనేసాడు, ఫారెన్ మినిస్టర్ అన్నాడు, ఏం లేదు. ఒక జాయింట్ సెక్రటరీ, మినిస్ట్రీ రిప్రజెంటేటివ్ మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము చాలా అలా ఇచ్చారు, వాళ్ళకి ఆ బాధ ఉండదు. ఇండియా లాబీ కూడా ఉన్నది, తగ్గిస్తారు. మీరు చెప్పినట్టుగా తప్పదు. మనకేంటంటే మెయిన్ టెస్ట్ భారతదేశానికి, మనకి బ్యాక్ బోన్ ఉన్నది. నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడుకుంటాం, న్యాయంగా కాపాడుకుంటాం. యూరోప్ కొంత రష్యా నుంచి, మిగతా దేశాలు కొంత వాళ్ళ మీద వేయలేదే, మా ఒక్కల మీద వేస్తావా? అది చాలా పెద్ద పాయింట్.
పెద్ద పాయింట్. నిన్న నిక్కీ హ్యాలీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ట్రంప్ మీద కూడా పోటీ చేసింది. ఇండియన్ ఒరిజిన్ అనుకోండి, ఫేమస్ పాలిటిషియన్. అవును, అది ఒక్క భారతదేశం మీద చేయటం కరెక్ట్ కాదు, చైనా మీద కూడా చేయాలి. చైనా మీద కూడా చేయాలి. చైనా మీద పాస్ చేసి భారతదేశం మీద ఎట్లా వేస్తారు అన్నారు. ఆ చైనా మీద వేస్తే ఊరుకోరు కదా, వెంటనే ఆ రేర్ అర్త్స్ మ్యాగ్నెట్స్ ఆఫ్ చేస్తే అమెరికన్ ఇండస్ట్రీ ఇది పనిచేయదు, వారం రోజుల్లో మూసేయాలి. అందువల్ల అది ఇది ప్రజలకు ఎక్కుతుంది. కరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నాం. ఇది దట్ మన రేవంత్ గారు మాట్లాడింది అంతా కరెక్టే, దానికి ఏం డిసగ్రిమెంట్ కాదు, ఎవరు వ్యూ వాళ్ళకి. కానీ ఇది ఒక పెద్ద పరీక్ష కూడా కాదు, మనం తట్టుకుంటాం, ఆటోమేటిక్ గా తట్టుకుంటాం. మెయిన్ థింగ్ భరత్ గారు, భారతదేశానికి చమురు చీప్ గా వస్తే మిగతాదంతా చూసుకోవచ్చు. నా ఇప్పుడు అభిప్రాయం. మేము మా భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా త్వరలో మేము ఏం చర్యలు తీసుకుంటామో వెల్లడిస్తామన్నారు. ఏం చర్యలు ఉండొచ్చు? తెలుసు, వాళ్ళు కూడా కొన్ని విషయాల మీద తీసుకుంటారు, వాళ్ళు కూడా కొన్ని మెల్లిగా చూస్తా ఉన్నారు. మెయిన్ థింగ్ ఏమంటున్నారంటే భారతదేశం మనకి ఇంకా అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నావా లేదా, మాట్లాడుతున్నాం, సరే మాట్లాడుతున్నాం, చూసుకుందామని భారతదేశం లైన్. వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ అగ్రికల్చర్ అంటున్నారు కదా, అది మనం ఒప్పుకో కదా. అది కష్టం, అది డైరీ ప్రొడక్ట్స్ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ అమెరికా అలో చేస్తే మన రైతులు మన ఫార్మర్స్ మళ్ళీ ఇప్పుడు ఆపోజిషన్ ఇవన్నీ కూడా వస్తాయి కదా ఇష్యూస్. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, అక్కడున్న వ్యవసాయం చేసే వాళ్ళు ప్రెషర్ తెస్తున్నారు ట్రంప్ మీద, కానీ మన దేశం కొనేవాళ్ళు కూడా వాళ్ళ మీద ట్రంప్ మీద వాళ్ళు కూడా ప్రెషర్ తీసుకొస్తున్నారు కదా. ఆర్మ్స్ ఇండస్ట్రీ, లేకపోతే ఏమంటారు ఏరోప్లేన్స్, వాళ్ళు కూడా తీసుకొస్తారు. అక్కడ ఉన్న లాబీస్ కూడా తీసుకొస్తారు. భారతదేశం మీద పడవద్దు, దీంతో స్పాయిల్ చేసుకోవద్దు. ఇవన్నీ తప్పకుండా ఇక్కడ వర్క్ అవుతాయి. పేషెంట్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, నోరు జారకూడదు. తప్పని తిట్టు, ఆడిని తిట్టు, వీడిని తిట్టు అని కొంతమంది అంతా తిట్టకూడదు, మాట్లాడకూడదు, పేరెత్తదు, వదిలేయి, సెట్ అయిపోతారు. రేవంత్ గారు ఏం సలహా ఇస్తారు మీరు ట్రేడర్స్ కి? ట్రేడర్స్ కాషన్ గా ఉండాలా లేకపోతే ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్కెట్ అయితే చాలా ఇబ్బందికరంగానే ఉంటది. అండ్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నా గానీ మార్కెట్ అయితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు అయితే లేవు. గోయింగ్ ఫర్దర్ ఈ అన్సర్టనిటీస్ అన్ని కూడా కొద్దిగా సెటిల్ అయ్యేంత వరకు మార్కెట్ లో కొంతవరకు ఉడుకుదుడుకులు ఉంటాయి, కానీ భయపడే అంత పెద్ద ప్రమాదం అయితే మార్కెట్ లో అయితే ఉండదు. రిటర్న్స్ రాకపోవచ్చేమో కానీ టెంపరీ హికప్స్ గా మాత్రమే మార్కెట్ లో అయితే మనం పరిగణించాలి. ట్రేడర్స్ కి మాత్రం పెద్ద ఎత్తున లాసెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి కండిషన్ లో వాలటిలిటీ బాగా బిల్డ్ అవుతూ ఉంటది. సో దానికి సహజంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఇటువంటి ఒక న్యూస్ ఏదో ఒకటి రావచ్చు అన్న ఒక అనుమానంతో ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా హిస్టరీలో ఎప్పుడు లేనంత షార్ట్ పొజిషన్స్ ని మన ఇండియన్ మార్కెట్ లో గత వారం నుంచి మెయింటైన్ చేస్తున్నారు. సో దాదాపుగా మార్కెట్ ఇటువంటి ఒక యాక్షన్ కి ప్రిపేర్ అయ్యే ఉంటుంది. రేపు గనక మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా కానీ దాన్ని కొంచెం ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫారెన్ ఇన్వెస్టర్ షార్ట్స్ ని మెయింటైన్ చేస్తున్నారో ఆ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నంలో అయినా సరే మార్కెట్ పైకైతే వస్తుంది. ఈ న్యూస్ కి మార్కెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది. మేబీ 50% ఇంత ఫాస్ట్ గా అనౌన్స్ చేస్తారు అని అనుకోపోయి ఉండొచ్చు, కానీ ఆల్రెడీ ట్రంప్ పై నుంచి మాత్రం ఏదో ఒక పెద్ద సమస్య మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసింది. మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసింది. ఇంకా పెద్దగా రియాక్షన్ వస్తే రావచ్చు, అంతే, ఒక చిన్నపాటి రియాక్షన్ అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు గారు, రేవంత్ గారు. రెహానా, మొత్తానికి 50% టారిఫ్ అంటే ఇప్పుడు ప్రపంచంలో నాకు తెలిసి అత్యధిక టారిఫ్ మన మీదే అనుకుంటా. ఈవెన్ చైనా అమెరికా ఒకళ్ళనొకళ్ళు టారిఫ్ వేసుకుంటూ పోయి 200% కూడా దాటేశారు. మళ్ళీ తర్వాత పాజ్ ప్రకటించారు. సో మన భారతదేశ విదేశాంగ శాఖ అయితే కొద్దిసేపటి క్రితం స్పందించింది. సో మనం రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తామా లేదా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గిస్తామా, ఆయన 21 రోజులు పాజ్ విధించారు. సో నువ్వు చర్చలకు రా అని చెప్పారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ట్రంప్ మాత్రం కంపు మాత్రం చేస్తున్నాడు, అదొక మాట మాత్రం చెప్పొచ్చు. ప్రపంచాన్ని, ఒక్క దేశాన్ని, ఈ దేశం ఆ దేశం అని కాదు, అందరితో ఇట్లా. ఎందుకంటే నేనేమంటా అంటే అమెరికాను ఒక్క రోజులో కాదు, ఎందుకంటే అమెరికాలో ఏ వస్తువు తయారు చేసినా, ఎందుకు అమెరికా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి, ఏ వస్తువు తయారు చేసినా కాస్ట్లీ. ఇప్పుడు చైనాలో చీప్ లేబర్ కాబట్టి చాలా తక్కువ ధరకి వస్తువులు తయారవుతాయి. భారతదేశం చైనా కంటే కొంచెం బెటరు. అట్లా అమెరికా వాళ్ళు ఆపిల్ ఫోన్ వచ్చి చైనాలో లేకపోతే ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, అక్కడ తయారు చేస్తే ఎక్కువ ఖర్చు అవుద్ది, అక్కడ లేబర్ కాస్ట్ ఎక్కువ, అన్ని కాస్ట్ కూడా ఎక్కువే. సో అది ఒక్క రోజులో కాదు కదా ఈ టారిఫ్స్ అన్నీ వచ్చినవి.
రెండోది, అమెరికాకి ఎందుకు గౌరవం ఇస్తున్నారు? మీరు ఎటువంటి ఫ్రీ ట్రేడ్గా ఎటువంటి టారిఫ్స్ వేయకుండా ఉంటేనే అందుకోసం మీకు గౌరవం ఇస్తున్నారు. మీరు అందరితో పాటు సమానం అయితే నీకు ఎందుకు గౌరవం ఇస్తారు? ఇప్పుడు పేదలో లేకపోతే ఎవరైనా వాళ్ళు రాజకీయ నాయకులకు వాళ్ళకు ఎందుకు వాళ్ళు ఏదో ఒక మాకు పని చేస్తాడనో మాకు హెల్ప్ చేస్తాడనో వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తారు కదా ఎవరైనా సరే. సో సామాన్య మానవులు రాజకీయ నాయకులకు వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళకి సో అమెరికా నుంచి ఎటువంటి హెల్ప్ ఎటువంటి సహాయం లేనప్పుడు అమెరికాను కూడా మిగతా వాళ్ళలాగా ఆర్డినరీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. అది ట్రంప్కి అర్థం కావట్లేదు. బహుశా ఆయన ఉద్దేశం ఏంటంటే అంటే ఓన్లీ అమెరికన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఇట్లా అతి చేస్తున్నారని కూడా అనుకోవచ్చా? అంటే అమెరికన్ ఇంప్రెస్ ఎట్లా అవుతారు? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, టారిఫ్స్ 50% మందుల మీద వేశారనుకోండి, ఫార్మా మీద వేశారు. ధరలు ఎవరికి పెరుగుతాయి? ఇండియన్స్ కాదు కదా పెరిగేవి. అమెరికాలో సామాన్య ప్రజలకి రేపు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మెడిసిన్స్ మనం చేస్తున్నాం, క్యాన్సర్ డ్రగ్స్ అయినా చాలా డ్రగ్స్, ఈవెన్ జ్వరానికి సంబంధించి మనం అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ మన దగ్గర నుంచి, హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటే మలేరియా వాడే ఔషధం కూడా అమెరికాలో తయారు కావట్లేదు. మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. మలేరియా మన దగ్గర ఎంత ఉంటుంది? 15 రూపాయలు 20 రూపాయలకు ఒక షీట్ ఉంటుంది 10. అది కూడా మన దగ్గర నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు. సో ఇప్పుడు దీని రేటు పెంచారనుకోండి, మన దగ్గర 20 రూపాయలు కానీ అమెరికాలో అది మినిమం 200-500 రూపాయలు ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసినందుకు. 50% ఇప్పుడు 500 రూపాయలు ఉన్నది 50% అంటే టారిఫ్ వేస్తే 750 రూపాయలు అవుద్ది. రేటు ఎవరికి పెరుగుద్ది? అమెరికా పౌరులకు కదా. సో ఆల్టోమేటిక్గా పౌరుల మీద ప్రెషర్ పడుతుంది కదా. అందుకనే దాన్ని వాయిదా వేసుకుంటూ పోతున్నాడు. మొదలు 30 డేస్ 90 డేస్ ఇట్లా వాయిదా, ఇప్పుడు 21 రోజులు అంటున్నాడు. అది ఇప్పుడేమో ఫార్మాని ఎక్స్క్లూడ్ చేశాడు, ఫార్మా ఉన్న ఆటోమొబైల్స్. సో అల్టిమేట్గా ఏంటంటే కంపెనీస్ నష్టపోతాయి, భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ నష్టపోతాయి, కానీ భారతదేశ ప్రజల మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు, మన ఫార్మా అయినా ఐటీ అయినా, దీనిలో పనిచేసే వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది టారిఫ్స్ మీద. కానీ అమెరికా ప్రజల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా, అదే ఆలోచించాలి అక్కడ. సో చైనా మీద కూడా మళ్ళీ ఎందుకు చర్చలు ఇచ్చాడు? చైనాలో ఎలక్ట్రానిక్స్ చాలా కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. యాపిల్ ఐఫోన్స్ చైనా నుంచి తయారైనవే మళ్ళీ అమెరికా కంపెనీ యాపిల్, బట్ చైనా నుంచి తయారయ్యి అమెరికా వాళ్ళు కొంటున్నారు అనుకోండి, టారిఫ్ వేస్తే అమెరికా వాళ్ళకి ఐఫోన్ ధరలు ఎక్కువైతాయి కదా, అమెరికా ప్రజలే కదా సఫర్ అయ్యేది. ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో యాపిల్ కానీ మిగతా కానీ అన్ని కంపెనీస్ అక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలి అని, తమ దేశ కంపెనీలు తమకు దారికి రావాలన్నది ఆయన ఉద్దేశం. ప్లస్ మన వాళ్ళు కూడా, మన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రెడ్డి ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఇవన్నీ కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. సో మీరు అక్కడనే ఫ్యాక్టరీస్ పెట్టండి, మా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని. కానీ అక్కడ ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇక్కడ మనం ఎంత జీతం ఇస్తాం, అక్కడ వాళ్ళకి ఎంత జీతం ఇవ్వాలి, అది ఆలోచించండి కదా. చాలా తక్కువ సాలరీస్కు మన ఫార్మా రంగంలో పనిచేస్తున్నారు. మన ఐటీ వాళ్ళు చాలా తక్కువ సాలరీ, మన ఐటీ వాళ్ళు ఇక్కడ తీసుకుంటే సాలరీ అక్కడ యూఎస్ లో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు కదా. సో అది బేసిక్ గా అర్థం కావాలంటే. సో ఏ కంపెనీ అయినా అమెరికాలో అక్కడే తయారు చేయాలంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి వేరే దేశాల్లో తయారు చేసి దాన్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది మెయిన్ ప్రధానంగా ఇష్యూ. సో ఇది ఒక్క రోజులో కాదు, అది ట్రంప్ మరి ట్రంప్ అనుకుంటే ఏదంటే అది చేస్తాడు కదా. ఇప్పుడు రష్యా క్రూడ్ ఆయిల్ను మనకంటే ఎక్కువ చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది, బట్ చైనా మీద తీసుకునే దమ్ము లేదు. మన మీద కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు అనుకోను. మనం ఏదో బేరసారాకు రావాలని చూస్తున్నాడు. చూద్దాం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో విషయంలో. ఓకే భరత్. సో